బిగ్ బాస్ సీజన్ 9లో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఎమోషనల్ చేసింది. ఈ ఎపిసోడ్ లో తనుజ, డిమాండ్ పవన్ జర్నీ వీడియోలను బిగ్ బాస్ చూపించగా, ముఖ్యంగా డిమాండ్ జర్నీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు డిమాండ్ జర్నీ అంటే రీతుతో ఉన్న సీన్లే ఎక్కువగా ఉంటాయేమో అని భావించిన ఆడియన్స్ కు ఈ వీడియో చిన్న షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇందులో డిమాండ్ అసలు ఆట, అతడి హ్యూమర్, స్ట్రాటజీ, పోరాట తత్వాన్ని చాలా పవర్ఫుల్ గా ఎడిట్ చేశారు. ఈ జర్నీ వీడియో చూసిన తరువాత డిమాండ్ కు ఓట్ల వరద పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తరువాత డిమాండ్ పవన్ క్రేజ్ మరింత పెరిగింది. గత 3 వారాలుగా అతడు చేసిన కామెడీ, టాస్క్ లో గెలిచిన తీరు, హౌస్ లో మాట్లాడే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ చేసిన జర్నీ వీడియో అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మీ విల్ పవర్, మీ ఫిట్నెస్, మీ వ్యక్తిత్వమే మీ ప్రయాణానికి నిదర్శనం అంటూ మొదలైన వాయిస్ ఓవర్ తో డిమాండ్ కు ఒక యోధుడిగా చూపించారు. కామనర్ గా అడుగుపెట్టి బిగ్ బాస్ రణరంగంలో కాన్క్వెరర్ లా ఎదిగిన తీరు ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించిందని బలమైన పదాలతో ఎలివేషన్ ఇచ్చారు. నామినేషన్ లో ఎంతమంది మాటలతో దాడి చేసినా మౌనంగా నిలబడి అవసరమైనప్పుడు మాత్రమే గట్టిగా బదిలిచ్చిన డిమాండ్ ఆటను హైలైట్ చేశారు. మాటల కన్నా చేతలు బలమని నమ్మి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు మళ్లించిన తీరు చూపించారు. ప్రతి గెలుపు కూడా సులభంగా రాలేదని, చివరి వరకు చెమటూర్చి పోరాడి సాధించుకునేదేనని వీడియోలో స్పష్టంగా చూపించారు. ఎవరు తనకు అండగా లేకపోయినా తానే వన్ మ్యాన్ ఆర్మీగా నిలబడ్డ సందర్భాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అమ్మాయి అమ్మాయి సాంగ్ తో రీతుతో ఉన్న బాండ్ ఎమోషన్స్ చూపించగా, హౌస్ లోకి తల్లి వచ్చిన సందర్భం, తండ్రి గురించి డిమాండ్ బాధపడిన సీన్లు ఎమోషనల్ గా నిలిచాయి. స్నేహం, ఆట రెండింటిని బ్యాలెన్స్ చేయలేక కష్టపడ్డ సందర్భాలు, అదే సమయంలో తనను తాను మళ్లీ లేపుకున్న తీరు ఈ జర్నీని మరింత బరువుగా మార్చింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయిన రెట్టింపు ఉత్సాహంతో తిరిగి సాధించిన సన్నివేశాలు డిమాండ్ పట్టుదలని మరోసారి గుర్తు చేశాయి. అగ్ని పరీక్ష యూజువల్ తో మొదలైన ఈ వీడియో చివర్లో సరిపోదా శనివారం బీజిఎం తో టాస్క్ల మాంటేజ్ చూపిస్తూ పోతారు మొత్తం పోతారు అంటూ నాని డైలాగ్ తో ఎండ్ చేయడం ప్రేక్షకులకు అదిరిపోయే కిక్ ఇచ్చింది. వీడియో ముగిసిన వెంటనే డిమాండ్ పవన్ భావోద్వేగానికి లోనయ్యాడు. లవ్ యూ సో మచ్ బిగ్ బాస్, ఏదో అనుకున్నాను కానీ ఇది చాలా స్పెషల్. నాకు ఇది పునర్జన్మ లాంటిది. టైటిల్ గెలిచినా గెలవకపోయినా బెటర్ పర్సన్ గా మారడానికి ఇక్కడ చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్తులో నేను మంచి స్థాయికి వెళ్తే అందులో బిగ్ బాస్ పాత్రే ఎక్కువ అంటూ చెప్పడం అందరినీ కదిలించింది. ఈ జర్నీ వీడియో తరువాత డిమాండ్ పవన్ విన్నర్ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారగా, డిమాండ్ టైటిల్ గెలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.